ఒక పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, జనవరి ఫస్ట్ వచ్చినా ఇలా రెస్ట్రిక్షన్స్ అయితే ఏం కలిపి కొడితే కూడా ఎంత ఏంటంటే రూ. 1000 కూడా కాలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవరిన్ షా వ్లాగ్స్. నేను మీ సైన్ షా. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్ ఆర్ టూర్స్. బడ్జెట్లో మనము ట్రిప్పులు ఎలా వేయగలం, ఎలా బడ్జెట్లో మనం ట్రిప్ వేసి అన్నీ మనం చూసుకొని ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి రాగలం, ఇదే ఈ కాన్సెప్ట్ అనమాట, ఈ వీడియో కాన్సెప్ట్. సో ఈ వీడియోలో మనమైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మీరు చూడబోతుంది ఏమంటే, మనం ఏ ట్రిప్ వేసినా కూడా దాంట్లో మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా దాన్ని మలుచుకోవాలి అంటే వెళ్ళే ముందే ప్లాన్ చేసుకున్నామంటే అంతా ఈజీ అయిపోతుందండి. అది నేను మీకు చెప్తాను. నేను సెలెక్ట్ చేసుకున్న 2 ప్లేస్లు అయితే ఉన్నాయి ఈరోజు. సో ఒకటి వచ్చింది తలకోన, 2 హార్స్లీ హిల్స్ అనమాట. సో తలకోన గురించి అయితే చెప్తాను. తలకోనకి ఎలా వెళ్ళాలి, ఏమి, ఎక్కడ అనేసి. సో దాని యొక్క విశ్లేషణ ఏమి, దాని యొక్క విశేషత ఏమి అంటే, ఎందుకంటే తలకోన అంటే చాలామందికి వాటర్ ఫాల్స్ అంటే అనుకుంటారు, కానీ తలకోన అంటే చాలా ఉన్నాయి అక్కడ. మనకు ఈ తలకోన తెలిసిన వాళ్ళైతే నాకు కామెంట్ కూడా చేయొచ్చు, లేదంటే చెప్పొచ్చు, వీడేంట్రా తలకోన గురించి చెప్తున్నాడు, ఇదంతా కొత్త ప్రదేశం అయినట్టు, మేము ఎవడో ఎప్పుడు పోయిస్తుంటాం కదా అనేసి. సో అవునండి, అందరూ పోయి వస్తుంటారు, కానీ అయినా నేను ఏం చెప్పబోతున్నానంటే, తలకోనకి వెళ్ళే వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రిప్ ఎలా వేసుకోవచ్చు అంటే, మనం నియర్ బై ఉన్న ప్లేసులు కాకుండా దూరం ఉన్న ప్లేసులు అనమాట. ఇప్పుడు తిరుపతి వాళ్ళకంటే తెలుసు, పీలేరు వాళ్ళకి తెలుసు, కలిగిరి వాళ్ళకి తెలుసు, మదనపల్లి, కడప, కర్నూలు అయితే మరి దూరం అయిపోతుంది, ఫ్లోలో వచ్చేసింది. సో ఈ ప్రదేశాలలో ఉండే వాళ్ళకైతే తలకోన గురించి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా బోర్ కొట్టిందంటే బండి ఎత్తుకొని తలకోనకి వెళ్ళిపోతాం, అవును కదా. సో మేము కూడా అలా వెళ్ళి వచ్చిన వాళ్ళమే, అలా వెళ్తూనే ఉంటాం అనుకోండి. ఒక పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, జనవరి ఫస్ట్ వచ్చినా మనం తలకోన లేదా హార్స్ హిల్స్ మనం పోయే డెస్టినేషన్ ప్లేస్లు అనమాట ఇవి. సో నేను తలకోననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనము ట్రిప్పులు వేయాలంటే 2-3 రోజులు, 4 రోజులు అలానే వెళ్ళవలసిన లేదు. మనం జస్ట్ అనుకొని అలా అలా వెళ్ళొచ్చేయచ్చు అనమాట. ఒక రిఫ్రెష్మెంట్ అయితే ఉంటుంది. అందుకోసమే నేను ఫస్ట్ నియర్ బై ప్లేస్ అయితే ఎంచుకున్నాను. అందువల్ల ఈ వీడియోలో దాంతో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఇంకా కమింగ్ వీడియోస్లో నేను మంచి మంచి టిప్స్, మంచి మంచి టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా మనం ఫేర్ తగ్గించుకోవాలి, ఎలా బడ్జెట్లో మనం ట్రిప్ వేసుకోవచ్చు అనమాట. సో తలకోన అనగానే, తలకోన వచ్చింది మనకు తిరుపతి దగ్గర లొకేట్ అయిందనమాట, బాక్రాపేట దగ్గర ఎర్రవారిపాలెం. ఓకేనా, అక్కడ నుంచి మనం వెళ్తామన్నమాట. సో ఇది అయితే 80 మీటర్స్ ఎత్తు అంటారనమాట. కొండ హైట్ 270 మీటర్స్, అది ఈజీగా ఉంటుంది. సో 80 మీటర్స్ ఎత్తు నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. సో ఇదే అనమాట విశేషం ఇక్కడ. కాకపోతే మనం తలకోనకు వెళ్ళే ముందే మనము అక్కడ అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఏరియాలోకి మంచి లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఫుడ్ తినేదానికి కావచ్చు, లేదంటే ఫోటోలు తీసుకునేదానికి కావచ్చు, లేదంటే సేద తీరేదానికి కావచ్చు రెస్ట్ అనమాట. అక్కడ చాలా సినిమా షూటింగ్లు అయితే కూడా జరుగుతాయి అనమాట. ఆ లొకేషన్ అనమాట ఇది. మనము తలకోనకు ఎంటర్ అవుతానే వెళ్ళే ముందే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో జంగిల్ పార్క్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని దాటుకొని మనం వెళ్ళిపోదాము. మనకి వెళ్తానే మనకు వచ్చేదన్నమాట సిద్ధేశ్వర స్వామి ఆలయము మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయము అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. శివరాత్రికి అయితే కూడా ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది, విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది సిద్ధేశ్వర స్వామి కాబట్టి అక్కడ ఆలయం ఉంది. సో విడది గుహాలు కూడా ఉంటాయి, గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికీ ఉంటాయి కాబట్టి అందుబాటులో ఉన్నారు కాబట్టి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడైతే మనం వెజ్, నాన్ వెజ్ ఏదైనా కూడా మనం తినొచ్చు. ఇలా రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. అంటే గుడిలో కాదండి, ఆ ప్లేస్లో. ఎందుకంటే మరి తప్పుగా అనుకోవద్దండి, చెప్తున్నాను. మనకైతే అలౌడ్ అనమాట. ఎందుకంటే అదంతా అడవి కాబట్టి మనము కూర్చునే ప్లేస్లో కూర్చొని తినేస్తాం. సో ఆ తర్వాత మనము వెళ్తానే మనకి అక్కడ ఒక వాగు మాదిరిగా వస్తూ ఉంటుంది. ఆ వాగు వాటర్ ఉంటుంది అనమాట, చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అండ్ చాలా చల్లగా ఉంటుంది. ఇది ఎవరైనా మనం దిగిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. పెద్ద లోతు కూడా ఉండదండి, నార్మల్గా ఫ్లో పోతూ ఉంటుంది. సో ఆ తర్వాత మనకి స్టెప్స్ వస్తాయి తలకోన పోయేదానికి. ఆ స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. తలకోనకు వెళ్ళడానికి ఆ ఒక్క స్టెప్స్ ఎక్కే సమయంలోనే మనకు కొంచెం అలసటగా అనిపించవచ్చు. ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఒక రకమైన ట్రెక్కింగ్ అయిపోతుంది ఇది. సో ఆ ట్రెక్కింగ్ చేసి మనం వెళ్ళిన తర్వాత మనకు వచ్చే అనుభూతి వేరండి. ఆ వాటర్ పడుతుంటే మనం వాటర్లో దిగడం కానీ, కింద కొలను ఉంది కదా, ఆ కొలంలో చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ, అంటే ఆ వరకు నడుము లోతు ఉండే నీళ్ళ వరకు మనం ఈత ఆడుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత డేంజరస్ ప్లేస్ కూడా. ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. ఎందుకంటే మనం ఉంటుంది కదా, మనం ఏడపోయినా కూడా కొంచెం మంది ఇది చేసుకొని దానివల్ల కింద పడ్డం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మీకైతే నేను ఎలా వెళ్ళాలి ఏమనేసి నేను మీకు కలిగిరి నుంచి నేను వెళ్ళినది మీకు చెప్పేస్తాను అనమాట. కలిగిరి నుంచి నాకు తలకోన అనేది ఒక 60 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ ఉండొచ్చు. దాని నుంచి నేను మేమైతే పీలేరు మీదగా వెళ్తే మనం ఒకటి రొబ్బిచర్ల మీదగా వెళ్ళొచ్చు, రెండోది బాక్రాపేట మీద వెళ్ళొచ్చు అనమాట. బాక్రాపేట నుంచి అయితే వెళ్ళిపోవచ్చు మనము. సో మనకైతే బస్ కనెక్టివిటీస్ చాలా ఉన్నాయి తలకోన వెళ్ళేదానికి. పీలేరు నుంచి ఉన్నాయి, పీలేరు నుంచి మనం బాక్రాపేటలో దిగి అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ చాలా వెళ్తూ ఉంటాయి నెలకోనకి.
సో మనం అది ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకొకటి వచ్చిందను బైక్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చిందను మనం ఇంకా ప్రైవేట్ వెహికల్స్, కార్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మనము బ్యాచిలర్స్ అయ్యి మనమే పోవాలి ఫ్రెండ్స్తో అనుకుంటుంటే కనుక మనము బైకులు తీసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. బైకులు అయితే పెద్ద ఖర్చు కూడా కాదండి. ఒక నార్మల్ ఏదైనా స్పోర్ట్స్ బైక్ ఎత్తుకున్నా కూడా ఐ మీన్ పల్సర్ అన్న 220 అట్లాంటివి ఎత్తుకున్నా కూడా 200 ఎన్ఎస్ 200 అలాంటివి ఎత్తుకున్నా కూడా మనం ఈజీగా ఒక 500కి అయితే పెట్రోల్ పట్టుకునేస్తాము. సో పెట్రోల్ పట్టుకొని ఇద్దరు వెళ్ళేసి రావచ్చు అండి. ఒక్కడు కాదు చెప్తున్నది, ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వెళ్ళేసి రావచ్చు జమ్మని. 500 పెట్రోల్ పట్టుకున్నామా, సో వెళ్ళామా, వెళ్ళే దారిలో మనము అన్నీ చూసుకున్నామా, పోయినామా, తలకోనకి ఎంటర్ అయ్యే ముందు మనకి బాక్రా పడుద్ది కాబట్టి ఎలాగో ఆడ హోటల్లో మనకి ఏ ఫుడ్ కావాలంటే వెజ్ ఫుడ్ వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తీసుకుంటాము, పార్సల్స్ చేసుకుంటాము, తలకోనకి అయితే వెళ్ళిపోతాము. చాలామంది ఆడ తలకోన వాటర్లో మునిగేసి వచ్చి మళ్ళీ తింటుంటారు, లేదంటే తినేసి వెళ్ళి మన వాటర్ చూస్తుంటారు. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ మూడ్ అనమాట. సో ఇక్కడైతే కోతుల బెడద చాలా ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. సో పెరికేస్తాయి. మనం కొంచెం ఏమరపాటుగా ఉన్నాయంటే కానీ ఫుడ్ అంతా నేలపాలైపోతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఆ ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతాము. ఆ ఫుడ్ కూడా మనకి ఏమవుతుందంటే అబ్బా అంటే మనం ఒక చికెన్ బిర్యానీ తీసుకున్నా కూడా 150-200 లోపలే వచ్చేస్తుంది. ఐ మీన్ మన ఆ ఏరియా వరకు 100-200 100-150లో కూడా మనకు బిర్యానీలు వచ్చేస్తాయి. కుష్కా తీసుకోవచ్చు, చికెన్ పకోడా తీసుకోవచ్చు, లేదంటే వెజ్లో అయితే మనము రైస్ కట్టించుకోవచ్చు, వెజ్ ఫ్రైడ్ రైస్ కట్టించుకోవచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. అలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే మనం తీసుకొని వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసుకొని రావచ్చు అనమాట. అంతా కలిపి కొడితే కూడా ఎంత ఏంటంటే ₹1000 కూడా కాలేదు. సో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు తలకోనకైతే వెళ్ళేసి రావచ్చు అనమాట. తలకోనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనము ఉండేది ఏదైతే అడవి ఉందో అది శేషాచలం అడవి అనమాట. మనందరికీ తెలిసిన తిరుపతి తిరుమల పక్కనే ఉంది, శేషాచలం అడవులే ఉన్నాయి. సో ఆ శేషాచలం అడవిలో మొదటి భాగం అంటే తల భాగం, తల దగ్గర వస్తుంది కాబట్టి దానిని తలకోన అంటారు. ఓకేనా? అలా దానికి ఆ పేరు వచ్చిందనమాట తలకోన అనేసి. తలకోన పైకి ఎక్కి ఐ మీన్ అదే ఆ వాటర్ పడే పాయింట్కి ఎక్కి మనం అలా వెళ్ళామంటే మనము డైరెక్ట్ తిరుమలలోని పాప వినాశం దగ్గరికి వెళ్తే కూడా వెళ్ళొచ్చు. అక్కడ నెలకొన కూడా ఉంది. కాకపోతే అక్కడంతా వెళ్ళడం డేంజర్ అనమాట. ఎందుకంటే వాటర్ అక్కడ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉండే లోతు కొలన్లు కూడా ఉంటాయంట. ఆ లోతు అయితే ఇప్పటివరకు ఎవరు లెక్కించలేదంట. ఇది కూడా నేను ఒక దగ్గర ఆర్టికల్ చదివిండేదే నేను మీకు చెప్తున్నాను అనమాట. నాకైతే ప్రాక్టికల్ నేను పైకి ఎక్కి చూడలేదు. నేను వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వెళ్ళి అక్కడ ఉండి అంతా చేసుకొని అయితే వచ్చాను. సో ఇదేనమాట దీని యొక్క ఇది. సో మనకైతే తిరుపతి నుంచి మనకి తలకోనకి బస్సులు ఉన్నాయి. తలకోనకి అంటే డైరెక్ట్ తలకోనకు లేవండి. తలకోనకు ఉంటే 1-2 బస్సులు ఉంటాయి మార్నింగ్, ఈవినింగ్. అండ్ మనమైతే బాక్రాపేటకి వచ్చే వెళ్ళాలి తిరుపతి నుంచి. అయితే పీలేరు నుంచి అయితే అట్లానే వెళ్ళాలి. రోపిచర్ల అయితే కూడా మన లోపల నుంచి వెళ్ళచ్చు అనమాట. వేరే రూట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనం తీసేస్తే మనకంతా అంటే మనకు చూడు ₹500 మనకి పెట్రోల్కి వచ్చింది. అంటే ఈచ్ పర్ హెడ్ ₹250 పడినట్టు అనమాట. అండ్ ప్లస్ మన ఫుడ్కి ఒక 500 వేసుకున్నాం. ఈచ్ ఎంత పడింది? ₹250 అనమాట. ఫుడ్ అన్నీ కలుపుకొని. సో మొత్తం ఎంత? ₹1000 అయింది. ₹1000కి మనం ఇక్కడ ఇద్దరం అయితే వెళ్ళేసి వచ్చాం అనమాట. ఇదేమైంది? ఒక 500 తీసుకుంటే మనము ఒక రోజు హ్యాపీగా సరదాగా గడిపేసి రావచ్చు తలకోనకి వెళ్తే. తలకోన మనకి ఇంకా మన జంగిల్ పార్క్ అని చెప్పాను కదా ఈ ముందు. ఆ జంగిల్ పార్క్ వస్తే మీకు అక్కడ కొన్ని గెస్ట్ హౌస్ మాదిరిగా ఉంటాయన్నమాట. అట్లా అలాంటి లోపలికి మీరు వెళ్ళారంటే కనుక ఆడ చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. ముందంతా కూడా తలకోనలో మనకు అడవి సీన్ అంటే చాలా వరకు తలకోనలో జరిగాయి. శ్వేతనాగ మూవీ అయితే ఆల్మోస్ట్ అక్కడే జరిగింది. లోపల కల్లా ఆ జంగిల్ పార్క్ లోపల నుంచి వెళ్తే సో గెస్ట్ హౌస్ ఉన్నాయి, చిల్డ్రన్స్ పార్క్స్ ఉన్నాయి, అంటే చిన్న చిన్న పార్క్స్ అనమాట. సో పిల్లలైతే ఆడుకోవచ్చు. ఇలాగా ఒక ఫ్యామిలీతో వెళ్ళినా కూడా మనకి అబ్బా అంటే ఎక్కువ కాదండి. బైక్లో మనం ఇది చెప్పాం కాబట్టి. ఒకవేళ బస్సులో అయితే మనకి ఇంకా అది కూడా తక్కువ అవుతుంది అనమాట. బస్ ఫేర్ అంతా కూడా కలిపి ఫుడ్ అంతా కూడా కలిపి మనకి అంత కూడా రాదు. ఎందుకంటే ఒక 300-350 లోపలే అయిపోతుంది బస్ అయితే. కాకపోతే మనకి అవైలబిలిటీ దాని కనెక్టివిటీ కొంచెం ఇష్యూ కాబట్టి నేను బైక్ ద్వారా మీకు చెప్తున్నాను అనమాట. ఇంకపోతే ఇంకొక వీకెండ్ ట్రిప్ మనం ఏమంటే వన్ డేలో వెళ్ళొచ్చేది హార్స్లీ హిల్స్ అనమాట. మనం ఆల్రెడీ వీడియో ముందైతే మాట్లాడుకున్నాం కదా. ఈ హార్స్లీ హిల్స్ ఎక్కడుందంటే మదనపల్లి నుంచి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కూడా బి కొత్తకోటకు వెళ్ళే రూట్ అనమాట. కదిరి ఉంది కదా, కదిరి మనం స్ట్రైట్ వెళ్తాము. బి కొత్తకోట రూట్లో కట్ అయితే అక్కడ మనకి ఎంట్రీ ఉంటుంది హార్స్లీ హిల్స్కి వెళ్ళేదానికి. ఆ హార్స్లీ హిల్స్కి అయితే మనము వెళ్ళొచ్చు. సో మనకి దీనికైతే బస్ కనెక్టివిటీస్ మదనపల్లి నుంచి చాలానే ఉన్నాయి. సో మనం బస్సులో కూడా వెళ్ళొచ్చు. లేదనుకుంటే బైక్లో వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ వెహికల్స్, కార్స్ కానీ ఇంకేదైనా వెహికల్స్లో అయితే మనము వెళ్ళొచ్చు అనమాట. ఈ యొక్క ప్లేస్కి అయితే ఫ్యామిలీస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక హిల్ స్టేషన్ కాబట్టి, మనకు దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్ కూడా ఇదే కాబట్టి ఒక మంచి అట్మాస్ఫియర్ కోసం మనం అయితే హిల్ స్టేషన్కి వెళ్ళొచ్చు. సో మనము దీనికి ఎంతలో వెళ్ళొచ్చు అనే దానికి నేనే చెప్తాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ పరంగా మీరు ఒక ఫాలో చేసుకోండి దాన్ని కూడా, ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే. సో మనమైతే నేను నా కలికిరి నుంచి నా ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు
మేమేం చేసాము సేమ్ దీనికి కూడా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ బయలుదేరాను అనుకోండి, దానికి ఒక 500 రూపీస్ పెట్రోల్ పెట్టిస్తాం. ఎందుకంటే కలికిరి నుంచి ఇది అప్రాక్సిమేట్ ఒక 55-57 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనం తీసుకున్నా కూడా ఒక 500 రూపీస్కి పెట్రోల్, ముందు జాగ్రత్త 500 రూపీస్ పెట్రోల్ తీసుకుంటే ముందుగా ఉంటుంది అనమాట. హిల్ స్టేషన్ కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే తక్కువే అవుతుంది. లేదా మనకి హిల్ స్టేషన్ కాబట్టి నేను ఎక్కువ మీకు చెప్తున్నాను అనమాట. 500 రూపీస్ ఒక అందాజ్ వేసుకున్నాము అంటే పర్ హెడ్ 250 రూపీస్, 250 రూపాయలు వేసుకున్నాము. సరే ఫుడ్ కోమని 250 రూపాయలు వేసుకున్నాం. సో అలాగా మనం ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మనం మదనపల్లి నుంచి మన వెళ్ళిపోవచ్చు. మేమైతే అంగళ్ళూరు వెళ్ళిపోతాం అనమాట సిటీఎం నుంచి. సో అక్కడైతే మనము వెళ్తాము. వెళ్ళే దూరంలో మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కింద వాళ్ళు వెహికల్ పార్కింగ్ బట్టి టికెట్ తీసుకుంటారు. కార్కి అయితే 100 రూపీస్, బైక్ అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా వెళ్ళొచ్చిన దాని ప్రకారం అయితే. సో వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడంతా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మంచి హిల్ స్టేషను, టెంపరేచర్ కూడా మనకి 50-30 డిగ్రీస్ ఉంటుంది. ఒకవేళ సమ్మర్ టైంలో అయితే కూడా మనకి కింద ఉన్న టెంపరేచర్ పైన టెంపరేచర్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనం వెళ్ళే దారిలోనే అంటే మనం ఇంకా హిల్ స్టేషన్ ఎక్కక ముందే మనకి ఒక ల్యాండ్ మార్క్ అయితే వస్తుంది. ల్యాండ్ మార్క్ అంటే ఏమంటే శ్రీవారి పాదాలు అనేసి మనకు ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. అంటే మనము తిరుమల హిల్ ఉంది కదా, తిరుమల హిల్కి సమానమైన ఎత్తులో ఉన్నది కొండ అనేసి ఇదనమాట. ఆడ దాని పైన ఉండేదే మనకి హార్స్లీ హిల్స్ అనమాట. ఈ హార్స్లీ హిల్స్ అనేది 1870లో, ఐ మీన్ 1870 అనుకుంటాను. 1870స్లో WD హార్స్లీ అని ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు బంగ్లా ఒకటి కట్టించుకొని దానికి నేమ్ వచ్చిందని చెప్తారు. మనకి ఇవన్నీ ఎందుకులండి, జస్ట్ మన బడ్జెట్ ట్రిప్ కాబట్టి మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే మనం చూసే ప్రదేశాలు ఏముంటాయంటే ఒక జూ పార్క్ ఉంది. జూ పార్క్లో చాలా అయితే ఏం లేవండి, చిన్న చిన్న కుందేళ్ళు, నెమలి, జింక అలాంటివి అయితే ఉంటాయి. సో పిల్లల వరకు, ఫ్యామిలీ వరకు అయితే ఒక చల్లగా వెళ్ళేసి రావచ్చు అనమాట. అక్కడ గార్డెనింగ్ ఉంది, బోటింగ్ కూడా ఉంది. సో అక్కడైతే మంచి మంచి స్పీసెస్ ఉన్నాయన్నమాట. ట్రీస్, ఓల్డ్ ట్రీస్ కానీ అలాంటివి మంచి ఇది ఉంటుంది అనమాట. హార్స్ హిల్స్ కూడా చాలా మూవీస్ అయితే చేశారు. అండ్ ఇంకోటి ఏమంటే గాలిబండ వెరీ ఫేమస్. గాలిబండ ఏమంటే ఓపెన్ ఏరియా అనమాట. గాలిబండ అంటే పెద్ద బండ కొండ, ఐ మీన్ బండలాగా ఉండే కొండ. ఆ కొండ మీద అందరూ కూర్చొని సేద తీరుతారనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ వ్యూ అయితే ఒక లోయ ఉంటుంది. అక్కడ నుంచి లోయ మనము చూస్తే అక్కడ ఫోటోలు దిగడానికి కానీ మొత్తం మంచి అట్మాస్ఫియర్ కూర్చొని కాలక్షేపం చేసుకోవచ్చు. ఫ్యామిలీస్ అయితే మీరు చూసారంటే వీకెండ్స్ వచ్చిందంటే కూడా ఏదైనా మంచి అకేషన్ ఉన్నా కూడా వచ్చేసి ఫ్యామిలీతో పాటు వచ్చి కూర్చొని బిర్యానీలు చేసుకొని వంటలు చేసుకొని జమ్మని తినేసి వెళ్తారనమాట. ఎందుకంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. వీకెండ్లో ఒక ట్రిప్ వేసినామా, రిఫ్రెష్ అయిపోయినామా, అంతే, బయటకు వెళ్ళినామా వచ్చినామా అంటే ఉంటుంది అనమాట. ఇలాగా ఉంటుంది ఈ టూర్ అంతా కూడా. వ్యూ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్లో కూడా మంచి వ్యూ పాయింట్ వస్తుంది. అక్కడ ఉండే బండ దగ్గర కానీ బండలెక్కి ఫోటోలు దిగుతూ ఉంటారు అడ్వెంచర్ చేసేవాళ్ళు. సో అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ కలెక్టర్ బంగ్లా ఉందంటారు, గవర్నర్ బంగ్లా ఉంది అంటారు. గెస్ట్ హౌస్లు అయితే చాలానే ఉన్నాయి. సో మనమైతే ఎప్పుడైనా ఒకవేళ ముందుగా వెళ్ళి మనం అక్కడ స్టే చేయాలన్నా కూడా మంచి మంచి గెస్ట్ హౌస్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనకి ఒకవేళ అనాలే వెళ్ళిపోయినామంటే కూడా మనకి ఫుడ్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనము అక్కడ ఉండే ఫుడ్ మనం కొంచెము తినలేమన్నమాట. సో బెటర్ మీరు ఏం చేస్తారంటే కిందనే కట్టించుకొని వెళ్ళడం బెటరు. అప్పుడు మీకు హ్యాపీగా అక్కడికి వెళ్ళి తినచ్చు. లేదంటే ఇళ్ళ కాడే మీరు చేసుకొని వెళ్ళడం కంటే ఇంకా మంచిది. ఎందుకంటే లెమన్ రైస్ కానివచ్చు, చపాతీ కానివచ్చు, శనగల పొడి కానివచ్చు, అలా ఏదైనా కూడా చేసుకొని అది మీ ఇష్టం మీరు ఏం తింటారనేది అవి చేసుకొని అయితే మీరు హిల్ ఎక్కేసి తినచ్చు అనమాట. మనం కింద తీసుకుని కూడా అబ్బా అంటే ఫుడ్ ఏం తీసుకుంటాను పర్ పర్సన్కి 150 రూపీస్ అవుతుంది అంతే. ఎందుకంటే ఇంకా అంగల్లో మనం తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కూడా కావాలంటే. ఎందుకంటే అంగల్ అయితే బెస్ట్గా ఉంటుంది. కాకపోతే మంచి హోటల్ తీసుకెళ్ళండి, టేస్టీ ఫుడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతా ఇది కూడా అప్పు అని తీర్చుకొడితే ఒక 350 రూపీస్ నుంచి 500 రూపీస్లో మనకైతే ట్రిప్ అయితే వెళ్ళిపోతుంది బై బైక్ అనమాట. దాన్ని బట్టి బస్సు అయితే బస్సులో కూడా మనకి ఎంత అవుతుంది అనేసి అజ్యూమ్ చేసుకోండి. ఎందుకంటే మదనపల్లికి ఇక్కడికి నుంచి 60 రూపాయలు ప్లస్ ఆ నుంచి ఒక 20-30 రూపాయలు ఉండొచ్చు. నేను చెప్తుంది ఎక్స్ప్రెస్ ఫేర్స్ అనమాట. సో మనం ఇంకా తగ్గించుకోవాలంటే మనం అవైలబుల్ కూడా వెళ్ళచ్చు. సో ఆ ఎక్స్ప్రెస్ ఫేర్ నుంచి మళ్ళీ మనము బైక్ కూడా వెళ్ళాలంటే ఒక 25-30 రూపీస్ ఉంటుంది ఆ హిల్ స్టేషన్ ఎక్కేదానికి. సో అలా లెక్క వేసుకున్నా కూడా మొత్తం అంతా ఒక 150 300 రూపీస్ లెక్కల మనకి దాంట్లో వెళ్ళిపోతుంది. ఒక ఫుడ్ 150 రూపీస్ నేను చెప్తున్నాను. ఒకవేళ ఫ్యామిలీ వెళ్తే ఇంకో 500 ఎక్స్ట్రా అవుతుంది అనమాట. మిర్కా బజ్జీలు తినడానికి కానీ, పిల్లలకు స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా తీసుకోవాలంటే ఒక 500 ఎక్స్ట్రా అవుతుంది. సో తిప్పి కొడితే 1000 రూపీస్లో ఫ్యామిలీ వెళ్ళేసి ఆరామ్గా వచ్చేయచ్చండి. ఒకవేళ కార్ ఎత్తుకొని వెళ్తే కార్కి మనకు డీజిల్ పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అదొక 1000 రూపీస్ దాకా అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఆ 1000 ఈ 1000 కలిపి ఒక 2000లో నలుగురు లేదా 5 మంది కూడా వెళ్ళేసి వచ్చేయచ్చు జమ్మని. ఫుడ్ అయితే ఎందుకంటే మన ఫుడ్ ఫ్యామిలీ తెల్లడు కానీ ఫుడ్ తీసుకెళ్తాం కాబట్టి. సో అలాగా మనం ప్లాన్ చేసుకొని వెళ్ళామంటే మంచి ట్రిప్ అయితే వీకెండ్లో వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో ఏదైనా పాయింట్స్ అయితే నేను మర్చిపోయింటే మీరేమన్నా మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని అయితే మీరు షేర్ చేసుకోండి. నేనైతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. ఎందుకంటే నేనైతే జర్నీ చేసిన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు తెలిపి మీరు బడ్జెట్‌లో ఎలా దాన్ని మీరు చేసుకోగలరు. ఇప్పుడు 1 డే ట్రిప్స్ చేసాము. నెక్స్ట్ వీడియోస్‌లో మనం 2 డే ట్రిప్స్, 3 డే ట్రిప్స్, 1 వీక్ ట్రిప్స్ అన్నీ చెప్తాను విత్ బడ్జెట్ అనమాట. ఈ ఈ అమౌంట్ లోపల ఎంత, ఈ అమౌంట్ లోపల ఎంత అనేసి. సో, ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి మీకు నచ్చితే. సో, ఒక లైక్ మాత్రం మర్చిపోద్దండి. మీ లైకే నాకు ఎంకరేజ్‌మెంట్ అనమాట. నేను కొత్తగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు నా వీడియోల నుంచి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.